హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన గ్రూప్ 2లో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 13వ పాఠ్యాంశమైన విజయనగర సామ్రాజ్య పరిపాలనా విధానం గురించి తెలుసుకున్నాం. విజయనగర పరిపాలనా వ్యవస్థను గురించి తెలుపు ఆధారాలు ఏవి? అముక్త మాల్యద శ్రీకృష్ణదేవరాయలు, రాయవాచకం స్థానపతి, పరసర మాధవీయం మాధ్వాచార్యులు, సకలనీతి సమ్మతం మడిక సింగన, డొమంగో ఫేజ్ మరియు న్యూనిజ్ రచనలు విజయనగర పరిపాలన వ్యవస్థ గురించి తెలియజేస్తాయి. విజయనగర సామ్రాజ్య పరిపాలన సౌలభ్యం కోసం ఏ విధంగా విభజించారు? రాజ్యంపై రాజు, రాష్ట్రాలపై రాజ్య ప్రతినిధులు, సేమలపై పారిత్యంగాళ్ళు, స్థలాలపై స్థలకరణాలు, గౌడ, రెడ్డి ఉంటారు. గ్రామాలపై 12 ఆయంగాండ్లు అంటే 12 మంది ఉంటారు. స్థలంలో శాంతి భద్రత విధులను నిర్వహించేవారు ఎవరు? కావలిదారు. పరిపాలన వ్యవస్థలో చివరి భాగం ఏది? గ్రామం. ప్రతి గ్రామంలో ఎంతమంది ఆయంగాండ్రులు ఉంటారు? 12 మంది. 12 ఆయంగాండ్రులలో ముఖ్యులు ఎవరు? తలారి శాంతి భద్రతలు, రెడ్డి రెవెన్యూ వ్యవహారాలు చూస్తారు. కరణం గ్రామం లెక్కలు, పురోహితుడు మంచి చెడులు చెప్పేవాడు. 12 ఆయంగాండ్లు ప్రభుత్వం కేటాయించే మాన్యాలను ఏ విధంగా పిలుస్తారు? మిరాసి మాన్యాలు, బట్టు వృత్తి మాన్యాలు, జాతి కట్టు మాన్యాలుగా పిలుస్తారు. ఆయంగాండ్రు మిరాసి భూములపై చెల్లించే పన్ను ఏది? జోడి పన్ను. వెట్టి చాకిరిపై పర్యవేక్షించే అధికారి విధించే పన్ను ఏది? బేగరి పన్ను. విజయనగర సామ్రాజ్యం కాలం నాటి శాసనం పరిశీలిస్తే ఆనాడు ఎన్ని రకాలైన గ్రామాలు ఉన్నట్లు తెలుస్తుంది? 5 రకాలు. అమర గ్రామాలు, బ్రహ్మదేవ గ్రామాలు, దేవదాయ మఠపుర గ్రామాలు, ఉబ్బిలి గ్రామాలు, బండారవాడ గ్రామాలు అని 5 రకాలుగా ఉండేవి. సైన్య నిర్వహణ కొరకు అమర నాయకులను ప్రత్యేకించబడిన గ్రామాలు ఏవి? అమర గ్రామాలు. పండితులకు తమ శాస్త్రాలను విద్యలను బోధించుటకు ప్రభువులచే ఇవ్వబడిన గ్రామాలు ఏవి? అగ్రహారాలు, బ్రహ్మదేవ గ్రామాలు. మఠాధిపతులకు వారి శైవం లేదా వైష్ణవ ధర్మాన్ని ప్రచారం చేయుటకు సర్వ పరిహారాలతో ఇవ్వబడిన గ్రామాలు ఏవి? దేవదాయ మఠపుర గ్రామాలు. ప్రభుత్వానికి చేసిన సేవకు ప్రతిఫలంగా రాజు ప్రభుత్వ ఉద్యోగులకు, కౌలుకు, కళాకారులకు ప్రత్యేకంగా ఇచ్చే గ్రామాలు ఏవి? ఉబ్బిలి గ్రామాలు. రాజు ఆధీనంలో ఉండే గ్రామాలు ఏవి? బండారవాడ గ్రామాలు. విజయనగర సామ్రాజ్యం నుంచి ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకున్నాం. విజయనగర కాలంలో ప్రధాన వృత్తి ఏది? వ్యవసాయం. రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు ఏది? భూమి శిస్తు. భూమి శిస్తుకు సంబంధించిన పత్రాలను ఏ విధంగా పిలుస్తారు? అధువన తంత్రం అనే పత్రాలను. విజయనగర కాలంలో రాజులు నిర్మించిన కాలువలు ఏవి? మొదటి బుక్కరాయలు నిర్మించిన తటాకం ఏది? సిరువేరు తటాకం. ఇది పెనుగొండ సమీపంలో ఉంది. సాలువ నరసింహరాయలు నిర్మించిన తటాకం ఏది? నరసంబూది తటాకం. ఇది అనంతపురంలో ఉంది. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన ఆనకట్ట ఏది? తుంగభద్ర నదిపై తోరగల్లు ఆనకట్ట. శ్రీకృష్ణదేవరాయలు తవ్వించిన తటాకం ఏది? నాగులాపురం తటాకం, కంబం చెరువు. ఇవి ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. బుక్కరాయల ప్రతినిధి అయిన భాస్కరుడు క్రీస్తుశకం 1369లో పోరుమావిళ్ళ వద్ద త్రవ్వించిన చెరువు ఏది? అనంతసాగరం చెరువు. చెరువు మరమ్మతులకు గాను ఇచ్చే భూమి ఏది? దశబంధు మాన్యం లేదా కట్ట కొడగ అనే భూమిని ఇచ్చేవారు. విజయనగర కాలంలో నాటి విలాస ఆహార వస్తువు ఏది? వరి అన్నం. నీటి సదుపాయం గల భూములు ధాన్య రూపంలో శిస్తు వసూలు చేసి భూమిని ఏమంటారు? నిరంబిక లేదా మాగాణి భూమి అంటారు. నీరు సదుపాయం లేని వ్యవసాయ భూములను ధన రూపంలో శిస్తు వసూలు చేసే భూములను ఏమంటారు? కండాబర లేదా మెట్ట భూములు అంటారు. విజయనగర కాలంలో పంట పొలాన్ని సర్వే కొరకు ప్రాంతాన్ని బట్టి వేరువేరు కొలమానాలు వాడేవారు. అవి ఏవి? తీరాంధ్రలో కేసరపాటిగడ, రేనాడులో దొరగడ, పాకనాడులో 2 గడలు అనేవి ఉపయోగించేవారు. బ్రాహ్మణుల ఇనాం భూములపై ఎన్నో వంతు భూమి శిస్తును వసూలు చేసేవారు? 1/6 వంతు. దేవాలయాల పోషణ, ఉత్సవ నిర్వహణ కొరకు విధించే పన్నులు ఏవి? కాసు వీసాలు. విజయనగర కాలంలో పన్నుల వ్యవస్థ గురించి తెలుపు శాసనం ఏది? శ్రీరంగపట్న తామ్ర శాసనం. విజయనగరం కాలం నాటి పన్నుల గురించి తెలియజేయు గ్రంథం ఏది? పరుసర మాధవీయం.
రాజ్యంలో వివాహ పన్నును పూర్తిగా రద్దు చేసిన వారు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ప్రతి దేవాలయ కోశాగారానికి ఏమంటారు? శ్రీ బండారా అంటారు. విజయనగర కాలంలో ఇతర పన్నులు ఏవి? కాండోజీ పన్ను మంగళ వృత్తిపై విధించే పన్ను. గణాచారి పన్ను ఇది వేశ్యలపై విధించే పన్ను. గుణాచారి పన్ను ఇది బిచ్చగాళ్లపై విధించే పన్ను. పింజే సిద్ధాయం పన్ను దూదిని దారం తీసే వాళ్ళపై విధించే పన్ను. ఈడిపి సిద్ధాయం కల్లుగీతపై విధించే పన్ను. జాతి సిద్ధాయం కుల వృత్తుల వారిపై చెల్లించే పన్ను. మగ్గరి పన్ను ఇది చేనేతి వారిపై విధించే పన్ను. గానుగారి పన్ను కంసాలి తేలిక వారిపై విధించే పన్ను. చక్ర కానిక పన్ను ఇది కుమ్మరి వారిపై విధించే పన్ను. కాసు వీసాలు దేవాలయ పోషణకు చెల్లించే పన్ను. ఇల్లరి పన్ను ఇంటి పన్ను. బడిగ పన్ను అంటే అంగడ కాసు అంగళ్ళపై విధించే పన్ను. అడ్డగడ సుంకం గొర్రెల విక్రయంపై విధించే పన్ను. కళ్యాణ కారికే పన్ను ఇది పెళ్లి సుంకం. పుత్రోదయ కానుక పుత్రుడు జన్మించే విధించే పన్ను. టోకు వర్తకులు చెల్లించే సుంకం ఏది? హెర్జుకం. గుడి కళ్యాణం లేదా ఊరేగింపు పన్ను ఏది? పెళ్లిలో ఉభయ పక్షాలపై విధించే పన్ను. నిధి నిక్షేపాలు పశువులు తోటలు నీటి బుగ్గలపై విధించే పన్ను సంపత్తి పన్ను. విజయనగర రాజ్యంలో ఉన్న శాఖలు మరియు ఉద్యోగులు ఎవరు? ప్రభుత్వ శాఖల గురించి సరైన సమాచారం అందించినది రాయివాచకం. అటవణ అంటే ఆర్థిక శాఖ. కందాచార అంటే సైనిక శాఖ. పటేల్ అంటే గ్రామ పెద్ద. తలారి అంటే గ్రామ కాపలాదారు. సుంకం వ్యవహారాది అంటే కస్టమ్ అండ్ ఎక్సైజ్. పాడ్వివాక్కులు అంటే న్యాయమూర్తులు. బండార శాఖ అంటే కోశాది శాఖ. ధర్మశాసనం అంటే ఇది న్యాయశాఖ. పేట కావలిదారు పట్టణ కాపలాదారుడు. బేగర అంటే వెట్టి చాకరిపై పర్యవేక్షణ అధికారి. మదనార్కుడు అంటే అశ్వశాల ప్రధాన అధికారి. విజయనగరం కాలం నాటి రాయబారులను ఏ విధంగా పిలుస్తారు? స్థానపతులు. విజయనగరం వారి ఆర్థిక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతున్నట్లు డొమింగో ఫేజ్ రచన ద్వారా తెలుస్తుంది. మహర్నవమే. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో రక్షక భటులు జీతాలను ఇచ్చేవారని ఎవరు తెలియజేశారు? అబ్దుల్ రజాక్. విజయనగర కాలంలో నూలు పరిశ్రమలకు ప్రధాన కేంద్రాలు ఏవి? తాడిపత్రి, ఆదోని, గుత్తి, వినుకొండ అనే ప్రాంతాలు. పట్టు పరిశ్రమలకు ముఖ్య కేంద్రాలు ఏవి? గుత్తి, రాయదుర్గం, కంచి. జరీ వస్త్రాలకు ముఖ్యమైన కేంద్రం ఏది? వెంకటగిరి. విజయనగర కాలంలో విదేశీ వ్యాపారం ఎక్కువగా ఏ దేశాలతో జరిగేది? పోర్చుగీస్, అరబ్బులు. విజయనగర కాలంలో విదేశీ వాణిజ్యం గురించి వర్ణించిన వారు ఎవరు? సీజర్, ఫెడరిక్ బార్బోజా, డొమింగో ఫేజ్. విజయనగర కాలంలో 300 ఓడరేవులు ఉన్నట్లు ఎవరు పేర్కొన్నారు? అబ్దుల్ రజాక్. విజయనగర కాలంలో ఉన్న ప్రధాన ఓడరేవులు ఏవి? కాలికట్ ప్రధాన రేవు పట్టణం కాలికట్. ప్రధాన పశ్చిమ రేవు భట్కల్. ప్రధాన తూర్పు రేవు మచిలీపట్నం. విజయనగర కాలంలో ఆంధ్రదేశంలో ముఖ్యమైన రేవులు ఏవి? మైలాపూర్, పులికాట్, మోటుపల్లె, మచిలీపట్నం. మోటుపల్లె ఓడరేవును మొదటి దేవరాయలు కొండవీటి నుంచి ఆక్రమించి క్రీస్తు శకం 1416లో ఏ శాసనం వేయించాడు? మోటుపల్లి ధర్మశాసనం. పులికాట్ రేవులో జరుగుతున్న వాణిజ్యం గురించి సమగ్రంగా వర్ణించిన వారు ఎవరు? బర్బోసా. విజయనగర వీధుల్లో వజ్ర వైడూర్యాలు రాసులుగా పోసి విక్రయించేవారని ఎవరు పేర్కొన్నారు? అబ్దుల్ రజాక్. నాడు వజ్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఎక్కడ ఉన్నది? వజ్ర కరూర్, అనంతపురం. నకిలీ వజ్రాలు కూడా దేశంలో తయారవుతున్నట్లు పేర్కొన్నది ఎవరు? బర్బోసా. విజయనగర కాలంలో ఆనాటి ముఖ్య ఎగుమతులు ఏవి? వజ్రాలు, నూరు వస్త్రాలు, దంతపు వస్తువులు, సుగంధ ద్రవ్యాలు, కలంకారీ వస్త్రాలు. విజయనగర కాలం నాటి ముఖ్య దిగుమతులు ఏవి? గుర్రాలు, ముత్యాలు, పచ్చకర్పూరం, ఏనుగులు, పట్టు వస్త్రాలు. విజయనగర కాలం నాటి ముఖ్యమైన ఎగుమతులు ఏవి? కలంకారీ వస్త్రాలు, ముఖ్య దిగుమతి గుర్రాలు. విజయనగర కాలంలో చలామణిలో ఉండిన నాణ్యాలు ఏవి? బంగారు నాణ్యాలు. గద్యానం, వరాహ, ప్రతాప. పణం, చిన్నం, కాట, హగా అనే బంగారు నాణ్యాలు కలవు. వెండి నాణ్యాలు తార్, మాన్, గట్టి, ఏన్, పెసిడు. రాగి నాణ్యాలు జిటాలు, కాసులు అనే నాణ్యాలు కలవు.
హరిహర రాయలు పన్నులను నాణ్యాలలో చెల్లించవలెనని ఆజ్ఞాపించినట్లు తెలియజేయు గ్రంథం ఏది? పరశుర మాధవీయం. రెండవ దేవరాయలు నాణ్యాలను గురించి వర్ణించిన విదేశీ యాత్రికుడు ఎవరు? అబ్దుల్ రజాక్. వెండి మరియు రాగి లోహాల మిశ్రమంతో తయారు చేయబడిన విజయనగరం కాలం నాటి నాణ్యాలు ఏవి? పరేటో అనే నాణ్యాలను తయారు చేయడం జరిగింది. విజయనగర కాలంలో చలామణిలో ఉన్న విదేశీ నాణ్యాలు ఏవి? పోర్చుగీస్ వెండి నాణ్యం పెసిడో, ఈజిప్షియన్ నాణ్యం దినారం. పశ్చిమ తీర ప్రాంతంలో చలామణిలో ఉన్న పోర్చుగీసు నాణ్యం ఏది? క్రుజుడో. విజయనగర సామ్రాజ్యం ఆదాయంలో ఎక్కువ భాగం సైనికుల పోషణకు ఉపయోగించే వారిని శ్రీకృష్ణదేవరాయలు ఏ గ్రంథంలో పేర్కొన్నారు? అముక్త మాల్యద. విజయనగర పాలనా విధానాన్ని సైనిక పాలన అని వర్ణించినది ఎవరు? నీలకంఠ శాస్త్రి. విజయనగర కాలంలో 2 విధాలుగా సైన్యం ఉండేది. ఖైజిత సైన్యం, సిద్ధ సైన్యం అంటారు దీనిని. 2 అమరనాయకర సైన్యం. ఈ 2 సైన్యాలు ఉండేవి. రాజు ఆధీనంలో ఉండే సైన్యం ఏది? ఖైజిత సైన్యం లేదా సిద్ధ సైన్యం అంటారు. ఖైజిత సైన్యం లేదా సిద్ధ సైన్యంపై అజమాయితీ చేసే శాఖ ఏది? కందాచార శాఖ. విజయనగర కాలంలో అమల్లో ఉన్న సైన్యం ఏది? అమరనాయకర సైన్యం. అచ్యుతరాయల కాలంలో 6 లక్షల అమరనాయకర సైన్యం ఉండేదని ఎవరు పేర్కొన్నారు? న్యూనిజ్. సైనిక సహాయం కోసం ఇచ్చే భూమిని కానీ ఆ భూమిపై వచ్చే ఆదాయాన్ని ఏమంటారో అమరం అంటారు. విజయనగర సామ్రాజ్యంలో 200 నాయంకరులు ఉన్నట్లు ఎవరు తెలియజేశారు? న్యూనిజ్. మొదటి బుక్కరాయల కాలంలో మొదటిసారిగా విజయనగర సైన్యంలో ఏ దళాన్ని వాడారు? ఫిరంగి దళం. శ్రీకృష్ణదేవరాయల నౌకాదళపతి ఎవరు? తిమ్మోజు. శత్రువులపై రాళ్ళు రువ్వే యంత్రం పేరేమిటి? దంబోలి. రెండవ దేవరాయలు ఎక్కువ సంఖ్యలో తన సైన్యంలో ఎవరిని చేర్చుకున్నాడు? ముస్లింలను. విజయనగర సైన్యంలో గూఢాచార శాఖ గురించి సమాచారం అందించినది అముక్త మాల్యద. విజయనగర కాలంలో దౌత్య నీతి సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి రాయబారంలో పంపే ఆచారం ఉండేదని ఏ గ్రంథం పేర్కొన్నది? అముక్త మాల్యద, మనుచరిత్ర, రాయవాచకం. విజయనగర కాలంలో రాయబారుల సమావేశాలను పేర్కొన్నది రాయవాచకం. విజయనగర సామ్రాజ్యం ఎందలి న్యాయ వ్యవస్థ గురించి విద్యాధరుడు రచించిన ఏ గ్రంథం తెలుపుతుంది? పరశుర మాధవీయం. విజయనగర కాలంలో న్యాయస్థానాలను ఏమని పిలిచేవారు? సభ. విజయనగర కాలంలో సభను ఎన్ని రకాలుగా వివరించారు? ముఖ్య, అముఖ్య. ముఖ్య, అముఖ్య 2 తరగతులను మరలా 2 రకాలుగా వివరించారు. అవి ప్రతిష్ట, అప్రతిష్ట. విజయనగర కాలంలో న్యాయ విచారణ దేని ద్వారా జరిగేదని తెలుస్తుంది? యజ్ఞవల్క స్మృతి, పరశుర స్మృతి ద్వారా జరుగుతుందని తెలుస్తుంది. నేర నిరూపణకు దివ్య పరీక్షలు ఉండేవని ఎవరు పేర్కొన్నారు? నికోలో కాంటి. న్యాయ నిర్వహణలో సహాయపడే అధికారులను ఏమని పిలుస్తారు? ప్రాడ్వివాక్కులు. అర్చకత్వం, వేద అధ్యయనం చేసేవారు ఎవరు? వైదికులు. రాజ ఆస్థానాల్లో ఉన్న ఉద్యోగాలు చేసేవారు ఎవరు? నియోగులు. చోళులు, గజపతులు ఏ వంశానికి చెందినవారు? సూర్యవంశ క్షత్రియులు. పాండ్యులు, విజయనగర రాజులు ఏ వంశస్థులు? చంద్రవంశ క్షత్రియులు. వైశ్యులకు గల ఇతర పేర్లు ఏవి? కోమట్లు, శ్రేష్ఠులు, బేరులు అని పిలుస్తారు. శూద్రులలో ఉన్నత స్థానానికి పొందిన వారు ఎవరు? కమ్మరెడ్డి, వెలమలు. విజయనగర కాలంలో సమాజంలో రాజ్యానికి వెన్నెముకైన వర్గం ఏది? శూద్రులు. శూద్రుల ప్రధాన వృత్తి ఏది? వ్యవసాయం. మొదటి దేవరాయలు తన శాసనంలో పంచాణంలో ఎన్ని శాఖలు కలవని పేర్కొన్నాడు? 74 శాఖలు. సమాజంలో పంచాణం వారు దొంగ సొత్తులను కొనేవారని, వారిపై రక్షక భటులు నిఘా పెట్టేవారని పేర్కొన్న గ్రంథం ఏది? వైజయంతి విలాసం. విజయనగర కాలంలో నేత పని వారిని ఏ పేరుతో పిలిచారు? కైకోలు అని పిలిచేవాళ్ళు. విజయనగర కాలంలో ప్రభుత్వానికి ఆదాయం రాగా రక్షక భటులు జీతాలకు సరిపోయేదని ఎవరు పేర్కొన్నారు? అబ్దుల్ రజాక్. రాజు కుటుంబాలలో సతీసాగమనం ఎక్కువగా ఉన్నదని ఎవరు తెలిపారు? విన్షోటెన్, పియోటో బర్డాస్ అనే శాస్త్రవేత్తలు తెలిపారు. బానిస విధానం అమల్లో ఉంది. దీనిని ఏమంటారు? బెనాబాగా అంటారు. విజయనగర కాలంలో ముఖ్యమైన పండుగలు ఏవి? దసరా, హోలీ. విజయనగర కాలంలో ముఖ్యమైన వినోదాలు ఏవి? వేట, నాట్యం, సంగీతం. తాంబూల సంచారమును
ఉంచే పెట్టులను ఏమంటారు? కరిండిగా జాలవల్లికలు అంటారు. ఈ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడాలని ఆశిస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. జై హింద్.